హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ నేను వినాయక చవితి స్పెషల్గా పాల తాలికల పాయసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ప్రసాదం కోసం. సో పాల తాలికలు విరిగిపోకుండా ఉండడానికి నేను సగ్గుబియ్యం యూస్ చేస్తాను అనమాట. అది కొంచెం వేసుకొని బింపిన్లే కలుపుకుంటే విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట పాలలోకి వేసినప్పుడు. టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. పాల తాలికల పాయసం డిఫరెంట్గా ఉంటుంది. పాయసం లాగా లేకుండా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు తినే పాయసం లాగా కాకుండా. సో ఇవాళ కొంచెం బెల్లంతో చేస్తూ ఉన్నాను అనమాట పాల తాలికల పాయసం. సో అది బియ్యం పిండిలోకి కొంచెం పాకు కూడా యాడ్ చేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయన్నమాట పాల తాలికలు. ఇంకా నేను ఇక్కడ అదే చేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం సగ్గుబియ్యం వాటర్, అలానే ఇక్కడ బెల్లం పానకం వేసుకుంటూ ఉన్నాను అనమాట. సో అవన్నీ ఇంకా ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను. పాల తాలికలు నేను చేత్తోనే ఒత్తేద్దాం అనుకున్నాను అనమాట. లేదంటే చెక్కిల రోల్తో తిక్కేస్తే త్వరగా అయిపోతుంది. అంటే ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు అలా చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది. నేను చేసేది కొంచెమే కాబట్టి సో చేత్తోనే వేసుకుంటూ ఉన్నాను అనమాట. సగ్గుబియ్యము అలానే కొంచెం పానకం వేసి కలిపాను కాబట్టి కొంచెం థిక్గా జిడ్డుగానే ఉందన్నమాట. సో అప్పుడు పాల తాలికలు పాయసంలోకి వేసినప్పుడు విరిగిపోకుండా బాగుంటాయి అన్నమాట తినడానికి. సో ఇక్కడ నేను అంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్న పాల తాలికలు అయితే సో నేను చేత్తోనే ఒత్తేసుకుందాం అన్నా కదా. సో ఇలా చేసేసుకున్నాను. సో చేత్తో కాకుండా రోల్తో అయితే ఇంకా నీట్గా వస్తాయి. సో ఇక్కడ కొంచెం బియ్యం పిండి ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో అది వాటర్ వేసేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. అప్పుడే కొంచెం పాయసంలోకి వేసి థిక్గా అవుతుంది పాయసం అనేది, అప్పుడు టేస్టీగా ఉంటుంది. సో అదంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ పాయసం కూడా అంతా ప్రిపేర్ చేసేసి పెట్టేశాను. ఇంకా పాల తాలికలు కూడా వేసేస్తూ ఉన్నాను. ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదండి. సో త్వరగా అయిపోవాలి అని చెప్పేసి ఇంకా తర్వాత ఇంకా కింద కూడా వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి. సో అందుకోసం ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇంట్లో పూజ చేసేసి వెళ్దాము అని చెప్పేసి. చూసారా, విరిగిపోకుండా ఉంటాయన్నమాట పాల తాలికలు అయితే. సో టేస్ట్ కూడా సూపర్గా ఉంది. పాయసం ప్రిపేర్ చేసేస్తా కదా, ఇంకా పూజ కూడా చేసేద్దాం అని చెప్పేసి పూజకు కూడా అంతా సిద్ధం చేసేసుకున్నాను అండి. ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, డైరెక్ట్గా డెకరేషన్ చేసేసుకున్నాను ఇలా సింపుల్గా. సో సపరేట్గా పెడితే ఇంకా ఆర్వి ఎంత లాగేస్తూ ఉంటుంది కింద సపరేట్గా పెడితే అని చెప్పేసి దేని రూమ్లోనే అలా సెట్ చేసేసాను అనమాట. ఇంకా నార్మల్గా ఏదైనా సపరేట్గా సెట్ చేస్తూ ఉంటే ఈసారి ఇలానే సింపుల్గా చేసేద్దామని చెప్పేసి. లేదంటే ఇంకా పాప లాగేస్తూ ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళేది, ఏదో ఒకటి లాగుతూ ఉంటుంది కదా పాప. అందుకోసం ఇలా సింపుల్గా పూజకి రెడీ చేసేసుకొని ఇంకా పూజ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఈ వీడియో అంతా రాగానే పెట్టేస్తానండి. సో సాంగ్స్ పెట్టి సో ఎలా చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఇది ఓన్లీ వినాయక చవితి రోజు కాదు, నిమజ్జనం అయిపోయేంత వరకు షూట్ చేశాను అనమాట. ఇంకంతా ఒకే వ్లాగ్లోనే పెడితే సరిపోతుంది అని చెప్పేసి మేము ఎలా స్పెండ్ చేసాము సొసైటీలో అని చెప్పేసి అంత అక్కడక్కడ షూట్ చేసి యాడ్ చేశాను. ఒకసారి చూడండి ఫుల్గా, ఎవరు కట్ చేయకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో బాగా జరిగిందనమాట ఈసారి వినాయక చవితి అనేది. ఫెస్టివల్ అంటేనే ఇంకా ఫస్ట్ ఫెస్టివల్ కదా వినాయక చవితి. సో స్పెషల్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫెస్టివల్ అంటే వినాయక చవితి అంటేనే ఇంకా స్పెషల్ కదా. ఇంకా ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. మేము రీసెంట్గానే వచ్చాం కదా. సో ఇక్కడ సొసైటీలో అందరం కలిసి, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. తెలుగు వాళ్ళు అందరూ బాగా కలిసిమెలిసి సో పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేయడం, సో ఎంజాయ్ చేయడం, డ్యాన్సులు చేయడం, ఇలా అన్నీ అనమాట అన్నీ పెట్టారు. సో అవన్నీ నేను మీకు షేర్ చేస్తాను, ఎలా ఏంటి ఎలా ఎంజాయ్ చేసాము అన్నది. అలానే పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. కింద గణపతిని పెట్టారన్నమాట. సో ప్రసాదం తీసుకొని బయలుదేరా. రండి, అక్కడ కూడా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అయితే చూపిస్తాను. సో చాలా బాగా చేస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తూ ఉన్నాం ప్రసాదం తీసుకొని.
సరే నేను వెళ్ళొస్తా. పాప పడుకుంది, అందుకే నేను వెళ్తున్నా. కింద బాగా చేస్తూ ఉన్నారు. సో ఇవాళ హోమము అంతా ఉందన్నమాట. సో అవి ఏంటి అనేది చూపిస్తాను అనమాట. హోమము అలాగే గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. 1 by 1 రంగోలీ కాంపిటీషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇవాళ రేపు పిల్లలకి గేమ్స్ అలా కండక్ట్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా కంటిన్యూ చేస్తాను బ్లాగ్లో అయితే, చూస్తూ ఉండండి. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే. నెమ్మది సౌభాగ్య సంతాన ఆయు ఆరోగ్య గౌరవ ఉన్నత పదవి ఉన్నత విద్యాభ్యాస రూపేణ సదా సిద్ధ్యర్థే మనసాదీష్ట ప్రార్థన పూర్వక మంత్రపుష్పం సమర్పయామి. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ హారతి ఉంటుందన్నమాట. ఒక 5 days పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు. ఆ 5 days ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కపుల్స్ వచ్చి పూజకి హోమంకి కూర్చోవాలి అని చెప్పేసి అన్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళారు. ఇంకా ఈవినింగ్ అలా వెళ్ళామన్నమాట. హారతి తీసుకొని ఇంకా ప్రసాదం చెప్పాను కదా, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకొని వచ్చి ఇస్తారనమాట. ఇంట్లో చేసుకొని వచ్చి ఇంకా అంటే నార్మల్గా ఆర్డర్స్ కూడా పెట్టారులేండి, భోజనాలు కానీ అలా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవి కూడా చేశారు. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట, సండే మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి దేవుని హారతి తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. చూసారా మొత్తం బాగా చేస్తారు అందరూ కలిసి. ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేశారనమాట. పిల్లలకి 1 minute గేమ్ అన్నట్టు ప్రిపేర్ చేశారు. వాళ్ళకి చిన్న చిన్న ప్రైజెస్ ఇస్తూ ఉన్నారన్నమాట. ఇంకా పిల్లలకి ప్రైజెస్ అంటే చాలా ఇష్టం కదా. సో అలా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలా లేకుండా అందరికీ, పిల్లలకి అయితే అందరికీ ఇచ్చారు. పెద్దవాళ్ళకైతే ఇంకా 3 prizes అన్నట్టు పెట్టారనమాట. చిన్న చిన్నవే కానీ బ్యాడ్జెస్, పిల్లలకి పెన్సిల్స్, పెన్స్ అలా ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది ఇక్కడ. ஆமா குளிர் இது தண்ணியும் இந்த ஊர் அப்படிதான் தண்ணியில விழுந்தாலே Okay, you all swim fast. Push your limit. Okay, ready, go. స్విమ్మింగ్ కాంపిటీషన్ అయిపోయాక ట్రెజర్ హంట్ జరుగుతుందన్నమాట ఇక్కడ. సో గ్రూప్స్గా డివైడ్ చేస్తూ ఉన్నారు, చాలామంది ఉన్నారని చెప్పి. 4 members ఒక గ్రూపు, సో అడల్ట్స్ 3 members, ఒక కిడ్ అన్నట్టు పెట్టారు. సో బాగా ఎంజాయ్ చేశారనమాట. దీనికి ఎక్కువ ప్లే చేసిన వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఎందుకంటే అది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఎక్కడ ఏం పెట్టారు కనుక్కోవడానికి. అక్కడక్కడ క్లూస్ పెట్టారనమాట, అవి వెతుక్కుంటూ అది కనుక్కోవాలన్నమాట. అది అయిపోయాక ఇక్కడ టగ్ ఆఫ్ వార్ పెట్టారు పిల్లలకే కాదు, మేము కూడా ఆడాంలేండి. ఊరికే ఎంజాయ్ లాగా పెట్టుకున్నారనమాట పెద్దవాళ్ళకి కూడా. ఇంకా మేము కూడా యాడ్ అయ్యాం కాబట్టి ఇంకా ఆ రోజు ఎవరు షూట్ చేయలేదు. సో పిల్లలదైతే నేను షూట్ చేశాను ఇక్కడ.
నైట్ సంజన బర్త్డే ఉండింది. ఇంకా అక్కడికి వెళ్ళాం అనమాట ఇంటికి. ఈవినింగ్ వెళ్ళేసి ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఇంకా ఇలా గేమ్స్కి అంతా కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా మేము కూడా ఆ రోజు ఇక్కడ స్పెండ్ చేసి ఇంకా ఈ నైట్కి వెళ్ళాం అనమాట. ఈవినింగ్ ఇంకా బర్త్డే పార్టీ అంతా అయిపోయాక మరి రిటర్న్ వచ్చేసాము. ఇంకా ఆ రోజే ఇంకా డీజే ఉండింది. ఇంకా ఎక్కువ షూట్ చేయలేదు బర్త్డే రోజు కూడా. ఇంక ఇక్కడికి వస్తూనే ఇంకా మేము అప్పటికి రావడానికి టైం 10 అయింది. ఇక్కడ వచ్చి డీజే జరుగుతూ ఉంది. జస్ట్ అలా వచ్చి యాడ్ అయ్యాము అనమాట మేము కూడా. నైట్ డీజే అయిపోయాక ఇది నెక్స్ట్ డే ఈవినింగ్. సో ప్రసాదాలు చూడండి. సో 4th డే అనమాట. ఎన్ని ప్రసాదాలు వచ్చాయో ఆ ప్రసాదాలతోనే కడుపు ఫుల్ అయిపోయింది. సో ఒక్కరోజు ఒక 3-4 మెంబర్స్ అలా తెచ్చేవాళ్ళు. కానీ ఆ రోజు లాస్ట్ డే అన్నట్టు అంటే 5th డే భోజనాలు ఉన్నాయి. భోజనాలు చేయించారనమాట. అంతకుముందు కూడా మిడిల్లో పెట్టే వాళ్ళకి కూడా అంటే డొనేట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అలా కూడా చేయించారు. ఇంకా ఆ రోజు అన్ని ప్రసాదాలు అయ్యాయి, అన్నీ షూట్ చేసుకున్నారు అనమాట. ఇది 5th డే నిమజ్జనం డే. సో ఈ నిమజ్జనానికి ఎలా జరిగింది ఏంటి అనేది కూడా సో ఇదంతా రాగా పెట్టేస్తాను. మేము ఎలా ఎంజాయ్ చేసాము అన్నది మొత్తం ఇక్కడి నుంచి అలానే ఉంటుంది అన్నమాట రాగా. एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ते प्रचोदयात्। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। गौरी गणे यजमानाय विद्महे हरि ओम स्वस्ति।